ఎస్ ఫుట్బాల్ అభిమానులకు పండుగ లాంటి న్యూస్. గోట్ ఇండియా టూర్ లో భాగంగా ఫుట్బాల్ దిగ్గజం ప్లేయర్ లియోనాల్ మెస్సీ ఇవాళ హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఇవాళ సాయంత్రం మెస్సీతో తెలంగాణ సీఎం రేవంత్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు. ఫుట్బాల్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కీలక మ్యాచ్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ కీలక మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 39,000 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఉన్న ఈ స్టేడియాన్ని 4 సెక్టర్లుగా విభజించారు. ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఫుట్బాల్ అభిమానులకు పండగ. ఎందుకంటే ఫుట్బాల్ దిగ్గజ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్ లో మ్యాచ్ ఆడబోతున్నాడు. అందులోనూ సీఎం రేవంత్ రెడ్డితో ఫ్రెండ్లీ మ్యాచ్. దీంతో ఫుట్బాల్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెస్సీ గోట్ ఇండియా టూర్ కోసం పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ మ్యాచ్ లో మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి, అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. మెస్సీ పర్యటన, ప్రముఖుల రాక నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు మెస్సీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి బయలుదేరి నేరుగా ఫలక్నుమా ప్యాలెస్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు మ్యూజికల్ కాన్సర్ట్ ఉంటుంది. రాత్రి 7 గంటలకు చిన్నారులకు మెస్సీ ఫుట్బాల్ ట్రైనింగ్ ఇస్తారు. అనంతరం మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుంది. ఒక్క ఉప్పల్ స్టేడియంలోనే రాచకొండ పోలీసులు సుమారు 2,000 మందితో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. వీరికి అదనంగా స్టేడియం లోపల 1000 మంది వాలంటీర్లు డ్యూటీలో ఉండనున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ కు టికెట్లు, పాసులు ఉన్నవారు మాత్రమే స్టేడియం దగ్గరకు రావాలని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. లేని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమన్నారు. స్టేడియం దగ్గర రద్దీకి అవకాశం లేకుండా అభిమానులు సహకరించాలని తెలిపారు. మెస్సీ పరేడ్ చేయడంతో పాటు పెనాల్టీ స్ట్రోక్ కూడా ప్రదర్శిస్తాడు. చివరిగా మ్యాచ్ లో విజయం సాధించిన జట్టుకు గోల్డ్ కప్ ను మెస్సీ అందజేస్తాడు. మెస్సీ పర్యటన, సీఎం రేవంత్ రెడ్డి ఈ మ్యాచ్ లో పాల్గొనడంతో హైదరాబాద్ కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని, రాష్ట్రంలో ఫుట్బాల్ క్రీడకు ప్రోత్సాహం లభిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.